వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిలు చేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. దేవుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి ఫలములు భుజిస్తూ ఉంటాడు. తనకిష్టులైన వారందరినీ కూడా ఆయన స్వీకరించుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఇష్టలైన మనుషులందరినీ కూడా దేవుడు తీసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా చేయుటకు అలనాడు సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు వచ్చి, తండ్రి నువ్వు ఆహారం తీసుకోలేదు, మేము ఆహారం పుచ్చుకొని వచ్చామని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదని దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. సమరయ స్త్రీ పాపములు ఒప్పుకొనటం వలన దేవుడు ఆహారం తిన్నట్లుగా, భుజించినట్లుగా, సంతోషించినట్లుగా, ప్రాణము తెప్పరెళ్ళినట్లుగా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం, ఆయన మన ఉద్యానవనములోనికి వచ్చిన తర్వాత, ఆయన వేం చేసిన తర్వాత, ఆయన మన సంఘంలో అడుగుపెట్టిన తర్వాత, మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు సంతోషం కలిగించేటువంటి క్రియ ఏంటి అనంటే, మనం పాపములు ఒప్పుకోవడం, పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించడం, దేవుని యొక్క కృపను అనుభవించడం, దేవుని దగ్గర చేసిన తీర్మానాలు నెరవేర్చుకోవడం, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి చక్కటి స్థిరమైనటువంటి మనసు కలిగి నిలిచి ఉండడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు. ప్రియులారా, అప్పుడు దేవుడు సంతోషంగా మనతో పాటు వచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి ఫలములను దేవుడు భుజించినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు మన మీదికి తన హస్తము చాపి బయలుదేరి ఉన్నాడు. ఇక ఆయన మౌనముగా ఉండడు. నీ జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు, జరగవలసినటువంటి వింత కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు చేయకుండా ఇంతకాలం దేవుడు మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, యెహోవా బయలుదేరి ఉన్నాడు, ఆయనకు మౌనముగా ఉండడని వ్రాయబడి ఉన్నది. దేవుడు రోగంతో ఒకవేళ నువ్వుంటే దేవుడు మౌనంగా ఉన్నాడేమో, లేక నువ్వు కరువుతో ఉంటే దేవుడు మౌనంగా ఉన్నాడేమో, కష్టముతో ఉంటే, శత్రువులతో ఉంటే, అపవాదితో శోధించబడుతూ ఉంటే, అప్పుల్లో ఉంటే, కేసుల్లో ఉంటే, గొడవలతో ఉంటే దేవుడు మౌనం వహించాడు. అయితే శుభదినాన దేవుడు బయలుదేరి ఉన్నాడు. ప్రియులారా, ఇక ఆయన మౌనముగా ఉండడు. నీలో కార్యం చేయటకు ఆయన వేం చేయించున్నాడు. నీ కుటుంబంలో, నీ సంఘములో దేవుడు ఘనకార్యములు చేయటకు, నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ కంపెనీలో, నీ బిజినెస్లో దేవుడు ఘనకార్యం చేయటకు ఆయన బయలుదేరి ఉన్నాడు. కనుక ఇక ఆయన మౌనముగా ఉండడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడిక మౌనముగా ఉండడు గనుక నీ జీవితంలో ఈ మాసంలో దేవుడు ఘనకార్యములు చేయబోతున్నాడు. అలనాడు భక్తుడైనటువంటి ఏలియాతో దేవుడు ఆయన హస్తము చాపి మాట్లాడినప్పుడు, అలాగే భక్తుడైనటువంటి మోషే అహరోనులతో దేవుడు బయలుదేరి మాట్లాడినప్పుడు, దేవుడు బయలుదేరి ఇశ్రాయేలుల వెంట నడిచినప్పుడు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిచినప్పుడు, ఐగుప్తీయులందరూ కూడా ఇశ్రాయేలుల పక్షముగా యెహోవా బయలుదేరి ఉన్నాడు గనక ఇక వారి ఎదుట మనం నిలువజాలమని వారు పలికారు. ఈ శుభదినాన దేవుడు బయలుదేరేటువంటి సమయం ఆసన్నమైనది. ఈ శుభదినాన ఈ మాసంలో దేవుడు ఇక మౌనముగా ఉండనని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యములు చేయటకు ఈ శుభదినాన దేవుడు బయలుదేరి ఉన్నాడు. ఉదయమున దేవుని యొక్క కృపతో నింపుటకు దేవుడు బయలుదేరి ఉన్నాడు. కృపతో తృప్తిపరచుటకు దేవుడు బయలుదేరి ఉన్నాడు. కరువంతా, కష్టమంతా, రోగమంతా, నిందలన్నీ, అవమానాలన్నీ కూడా కొట్టివేయబడి దేవుడు బయలుదేరిన కారణం చేత ఇక ఆయన మౌనముగా ఉండడానికి దేవుడు బయలుదేరాడు. ప్రియులారా, నీ నోటిని కూడా ఇక మౌనముగా ఉండనీయకుండా దేవుడు నిత్యమైన నోటి వాక్కుల చేత, వాగ్దానముల చేత దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నానని
ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు మరియ మార్తలు చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు సమాధిని కూడా దేవుడు తెరచి లాజరును బయటికి లేపి ఆయనను స్తుతించినట్లుగా, వారి నోట స్తుతి ఉండునట్లుగా గొప్ప కార్యము అక్కడ చేసి ముగించాడు. దేవుడు ఎక్కడికి బయలుదేరితే అక్కడ కొంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు బాగుపడుతూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి విస్తారమైన జనము భుజించినట్లుగా సమృద్ధి అయిన హస్తం చాపి ఉన్నాడు. ఈలాగున్న మృతులను సహితము సజీవులుగా చేసి ఆయన కార్యములను దేవుడు నెరవేర్చాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా మనందరి జీవితాల్లో దేవుడు ఈ ఘనకార్యములు చేసి మనల్ని హెచ్చించుటకు, మనల్ని ఘనపరచుటకు, గొప్ప చేయుటకు ఆయన వేంచేయుచున్నాడు. దేవుడు బయలుదేరి ఉన్నాడు. ఇక మౌనముగా ఉండనని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు ఈ మాసంలో దేవుడు చేయబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండునట్లుగా దేవుడు బయలుదేరిన కారణం చేత, దేవుడు బయలుదేరిన ప్రతి స్థలములో, ప్రతి పట్టణంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి సంఘంలో కూడా దేవుడు గొప్ప కార్యములు, వింత కార్యములు, సూచక క్రియలు దేవుడు జరిగించబోతున్నానని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మౌనముగా ఉండనని మాట్లాడిన మాట ప్రకారం మన జీవితాల్లో ఘనకార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఈ శుభదినాన మీ ప్రయాణాల్లో, మీ రాకపోకల్లో, ఎగ్జామ్లు, జాబులు, మరి ఆరోగ్య విషయంలో, ఆపరేషన్లో, లేక విదేశీ ప్రయాణంలో, లేక ఇంటర్వ్యూలో, ఎన్ని విషయాల్లో మీరు ప్రయాణం అయి బయలుదేరుతున్నా దేవుడు మీతో పాటు బయలుదేరి ఉన్నాడు. ఇక ఆయన మౌనముగా ఉండనని మాట్లాడిన మాట తూచ తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చబడను గాక. ఆయన మేలుల చేత మనందరినీ తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.